ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెన్షన్ నెలకొంది. విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన కాల్ ఎయిర్పోర్ట్లో అలజడి రేపింది. బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కిష్ విమానంలో బాంబు పెట్టారనే మెసేజ్ కలకలం రేపింది. 148 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో బాత్రూమ్ అద్దంపై బెదిరింపు మెసేజ్ కనిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే నాగ్పూర్ ఏటీసీ విమానాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని సూచించగా పైలట్లు విమానాన్ని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా దింపేశారు. మరోవైపు విమానంలో బాంబు పెట్టారనే మెసేజ్తో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక దళాలు విమానాశ్రయానికి చేరుకొని విమానంలో తనిఖీలు చేపట్టాయి. విమానాన్ని దూరంగా ల్యాండ్ చేయించి విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపేసిన అధికారులు విమానం లోపల, రన్వే తదితర ఏరియాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. చివరకు విమానంలో ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఇదిలా ఉంటే బాత్రూమ్ అద్దంపై మెసేజ్ రాసింది ఓ మహిళ అని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ మహిళ లిప్స్టిక్తో మెసేజ్ రాసిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు ఆ మహిళతో మరికొందరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు విమానంలో బాంబు బెదిరింపు కాల్పై విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ స్పందించారు. విమానంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. Thailand to Istanbul, and this was a Turkish Airlines plane, and they said that the cabin crew noted that on the mirror something is written like that there is a bomb in the cargo. Then they informed the pilot, and pilot took a decision. They informed the first our Nagpur ATC, and they said that they will like to land at Delhi, looking into the security part, and we received the masses. Immediately arrangements were made and the area was cordoned, and the good part is that all the passengers have been offloaded. Now all our agencies, including bomb disposal squad, security guard team has already reached. Government of India concerned all of departments are in coordination, and now we are evacuating the cargo portion. Then only we will be able to let you know what will be the situation. In between, other flights have been given some distance areas after this complete checking of the cargo and luggage. Then only we will be able to tell you something. టర్కిష్ విమానంలో బాంబు బెదిరింపుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, బాంబు బెదిరింపు మెసేజ్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? భారత గగనతలంపై టర్కిష్ విమానం వెళ్తున్న సమయంలో పైలట్ ఈ విషయాన్ని గుర్తించారు. విమానంలో ఉన్నటువంటి బాత్రూమ్ అద్దం పైన లిప్స్టిక్ తో ఈ బాంబు బెదిరింపు సంబంధించినటువంటి ఒక వార్నింగ్ రాసి పెట్టి ఉంది. అందులో అద్దంపై రాసిన మెసేజ్ లో కార్గోలో ఏదైతే పైలట్ కార్గో ఉంటుందో ఆ కార్గోలో ఒక బాంబు ఉందని చెప్పి బాత్రూమ్ అద్దంపై రాయడంతో ఆ విషయాన్ని సిబ్బంది గమనించి ఇమ్మీడియట్ గా ఆ విషయాన్ని పైలట్ కు చెప్పారు. దాంతో పైలట్ అప్పటికే అదే సమయంలో టర్కిష్ విమానం భారత గగనతలంపై ప్రయాణిస్తుంది. నిజానికి ఇది ఇస్తాంబుల్ వెళ్తున్నటువంటి ఫ్లైట్. సో ఆ నేపథ్యంలో ఇమ్మీడియట్ గా భారత వైమానిక సంబంధించినటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు ఈ విషయాన్ని చెప్పడంతో ఇమ్మీడియట్ గా ఫ్లైట్ ని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సిందిగా ఏటీసీ నుంచి పర్మిషన్ ఇచ్చింది. దాంతో నేరుగా టర్కిష్ విమానాన్ని తీసుకొచ్చి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించారు. ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి విమానం ల్యాండ్ అయిన వెంటనే ఒక ఐసోలేటెడ్ ఏరియాకి తీసుకెళ్లారు. విమానాన్ని తీసుకెళ్లి అందులో ఉన్నటువంటి 148 మంది ప్రయాణికులను కిందికి దించారు. ఇమ్మీడియట్ గా ఎన్ఎస్జీకి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంతా వచ్చి ఆ విమానాన్ని తనిఖీ చేశారు. విమానంలో ఉన్నటువంటి కార్గో ఏవైతే బ్యాగులు, ప్రయాణికుల లగేజ్ ఉందో మొత్తం వాటన్నిటిని బయటకు తీసి ఒక్కొక్క దాన్ని కూడా చెక్ చేసి మొత్తం అన్నిటిని చెక్ చేసిన తర్వాత అందులో ఎటువంటి బాంబు లేదు, ఎటువంటి విస్ఫోటక పదార్థాలు ఏవీ లేవని గుర్తించారు. ఆ తర్వాత ఫ్లైట్ ఆల్ క్లియర్ అనేటువంటి ఒక సందేశాన్ని ఎన్ఎస్జీ వాళ్ళు పంపించారు. ఆ తర్వాత
ఈ 148 మంది ప్రయాణికులు 148 మంది ప్రయాణికులను ఒక్కొక్కరిని కూడా ఈ ఎన్ఎస్జికి సంబంధించినటువంటి అధికారులు, వైమానిక దళానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. ఎవరు రాశారు, ఆ పైలట్ విమానంలో ఉన్నటువంటి బాత్రూమ్ అద్దం పైన ఇది రాయడంతో ఇంత పెద్ద సంఘటన జరిగినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరిని పిలిచి దీనికి సంబంధించి బాధ్యులు ఎవరు అనేది గుర్తించేందుకు వైమానిక అధికారులంతా కూడా ప్రయత్నిస్తున్నారు. వాటితో పాటు తక్షణంగా ఒక ఎమర్జెన్సీ అత్యవసర సమావేశాన్ని కూడా అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు, అట్లాగే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అఫీషియల్స్, అట్లాగే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ దీని తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన సమావేశం జరుగుతుంది.